వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థింపమనవి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నేటి వాక్యము చేత మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులను రక్షణ మార్గములో స్థిరపరచండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా వ్రాసిన పత్రిక ఒకే అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై యత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్క మారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. బిలౌడ్, ప్రియులారా అని పిలిచాడు. యూదా ప్రియులారా అని పిలిచినప్పుడు యాకోబు యొక్క సహోదరుడు యూదా, మనం క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక వ్రాసిన ఆయన ఫస్ట్ బిషప్ ఆఫ్ ద చర్చ్. క్రైస్తవ సంఘానికి మొట్టమొదటి పర్యవేక్షకుడు. అతని సోదరుడు యూదా. ఇద్దరు యేసుక్రీస్తు ప్రభువు యొక్క డైరెక్ట్ బ్రదర్స్గా చెప్పబడ్డారు. కాబట్టి ఈ యూదా బిలౌడ్. ఎవరు? రక్షణ పొందుటకు యేసును అంగీకరించిన సమూహం. స్వస్థత పొందుటకు కాదు, అద్భుతములను పొందుటకు కాదు, ఆర్థిక లబ్ధి పొందుటకు కాదు, సమస్యల పరిష్కారం కొరకు కాదు, పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ప్రియమైన వారిగా పిలువబడ్డారు. నేటి క్రైస్తవ సంఘాల్లో ప్రియులారా అని ఎవరిని పిలుస్తారు? సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నవాళ్ళు, మన సహవాసములో ఉండి ప్రయోజనకరంగా ఉన్నవాళ్ళు మనం ప్రియులారా అని పిలవగలుగుతాం. కానీ ఆనాడు ప్రియులారా అని పిలిచినప్పుడు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నవారు, మనందరికీ కలిగేడు రక్షణ కలగబోవుచున్నది. క్రీస్తు రాకడలో కలిగి ఉన్నది విశ్వాసము చేత. అప్లై అవుతోంది ఇప్పుడే విశ్వాసం చేత. యేసుక్రీస్తు రాకడలో విశ్వాసముంచిన వారందరికీ కలిగేడు నిత్య జీవము, తీర్పు తప్పించుకొనుట అనే అంశాలు, వాటి రిజల్ట్ ఇవాళే విశ్వాసం ద్వారా మనం అనుభవించగలుగుతాము. గుర్తుపెట్టుకోండి, వీఆర్ రిలేటెడ్ విత్ హిమ్. ఆయనతో సంబంధం కలిగిన వారం మనం. కనుక అలా విశేష ఆసక్తి కలిగి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? రక్షణ కలుగుతోంది. ఎట్లా కలుగుతుందని రాద్దాం అనుకుంటే అసలు రక్షణ కలుగుతుంది ఉచితంగానే బోధను కాపాడుకునే యత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ దాపురించాయి. కనుక ఆ బోధను కాపాడండి మొదటని రాయాల్సి వస్తుంది. మీకు వ్రాయవలసి వచ్చెను అన్నప్పుడు
ఒక కారణము ప్రేరణగా మారింది, కారణముగా మారింది. ఒక కారణము రాయుటకు కారణంగా మారింది. ఆ కారణం ఏమిటి అని అంటే బోధ అటాక్ చేయబడింది. అంటే ట్రూ గాస్పల్, సత్య సువార్త, యేసుక్రీస్తు ఏదైతే చేశాడో, అపోస్తలులు ఏదైతే మోసుకొని వెళ్ళారో అది ప్రమాదకరంగా అటాక్ చేయబడింది, ఎదుర్కొనబడింది. కనుక ఆ బోధను జాగ్రత్త చేసుకోండి అని రాయాల్సి వచ్చింది. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే రహస్యముగా కొందరు జొరబడ్డారు. వారు భక్తిహీనులు, కామాతురత్వము కలిగిన వారు, కృపను దుర్వినియోగం చేసేవారు, క్రీస్తును విసర్జించిన వారు. మరి వీళ్ళు మందిరంలోకి ఎట్లా వచ్చారు? వీళ్ళు సంఘములో ఎట్లా జొరబడ్డారు? జొరబడ్డారు అనే పదం రాశాడు. For certain people have crept into unnoticed. Crept into unnoticed. Crept into unnoticed. తెలియకుండానే జొరబడ్డారు. జొరబట్టం అంటేనే తెలియకుండా. అన్నోటీస్డ్, రహస్యముగా అన్నప్పుడు ఎవ్వరికి తెలియకుండా, ఎవ్వరు పసిగట్టకుండా లోపలికి వచ్చేసారు. గుంపులో కలిసిపోయారు. ఏకతాత్పర్యం ఇప్పుడు అందరికీ లేదు. ఈ గుంపులో భిన్న తాత్పర్యం బోధించుట కొరకు జొరబడ్డారు కొందరు. ఇవాళ క్రీస్తు సంఘం, విశ్వవ్యాప్తముగా ఉన్న క్రీస్తు సంఘాన్ని డిస్టర్బ్ చేయటానికి, పజిల్ చేయటానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నోటీస్డ్లీ జాయిన్డ్, ఎంటర్డ్, చేరిపోయారు. తెలుగు ప్రజలు, క్రైస్తవ సంఘంలో తెలుగు ప్రజలను ఒక్కసారి చూద్దాం. తెలుగు స్పీకింగ్ పీపుల్, ఈ తెలుగు ప్రజలకు బోధకులుగా ఉన్నవారిని ఒకసారి పరిశీలించాలి. అన్ని బోధలు దేవుని నుండి వచ్చినవి కాదు. సాతాను నుండి కూడా కొన్ని బోధలు వస్తాయి. ఆ బోధలు పాటిస్తున్న వారు అంతరంగ పరిశుద్ధత, భౌతిక పరిశుద్ధతల పట్ల వారికి ఏమాత్రము చింతన ఉండదు. వారికి ఏమాత్రము చింతన ఉండదు. అర్థమవుతోందా? వారు మారు మనసు పొందిన వారు కారు. కామాతురత యందు, దైవ కృప దుర్వినియోగమందు వారు కొనసాగుతారు. దే డోంట్ కేర్ ద హోలీనెస్, బట్ దే ఆర్ ఇన్ మినిస్ట్రీ. మాకు ఏలూరులో ఒక ఆయన వచ్చాడు. వచ్చి తంగళమూడి ప్రాంతంలో ఒక ప్రేయర్ టవర్ పెట్టాడని నా నోటీస్కి తీసుకొచ్చారు స్థానిక కాపరులు. ఎందుకంటే లీడర్షిప్లో ఉన్నాను కదా సిటీలో, నా దగ్గరకు వచ్చారు. నేను అతని మీద దృష్టి పెట్టాను. అతడు ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు, ఏమిటి అతని యాక్టివిటీ, అతని శిష్యులను చెప్పుకుంటున్న వాళ్ళు ఏమిటి, అతడు ఏం బోధిస్తున్నాడని కాన్సన్ట్రేట్ చేశాము. అతడు ఒక సభ కూడా పెట్టాడు నగరంలో. దానిలో బోధ వ్యత్యాసంగా ఉంది. పర్సనల్గా ఏం చెబుతున్నాడనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే శరీర సంబంధమైనటువంటి అపవిత్రత ఆత్మకు అంటదు. ఏమి బోధ చెప్పాడండి వాడు. నువ్వు వ్యభిచారం చేస్తే ఇది నశించే శరీరానికి చెందింది. ఇది నశించని ఆత్మకు అంటదు.
వాడు థియాలజీ వాడు పాడుగా. అంతే, ఆసక్తి అయిపోయారు. ఆ ప్రాంతంలో వాడు ఒక గుడిసె వేశాడు, అక్కడ ఇదే తంతు చేస్తున్నాడు. కలవరం వచ్చేసింది. పాలకొల్లులో ఒక పేరుతో ఉన్నాడు, ఏలూరులో ఒక పేరుతో ఉన్నాడు, ఇతర ప్రాంతాల్లో వేరొక పేరుతో ఉన్నాడు. ఎక్కడికక్కడ స్త్రీలను పాడు చేసుకుంటూ పోతున్నారు వాడు తరం అంతా కూడా. తరివేశాం ఏలూరు పట్టణంలోంచి వాడు. ఆ తర్వాత మరో చోట ఎక్కడో వేరే పేరు చేత వాడు మళ్ళా ప్రత్యక్షం అయ్యాడు. జ్వరబడ్డారు. అర్థమైందా? క్రైస్తవ సంఘంలో బాబులు, ఈ దొరలు జ్వరబడ్డారు. డబ్బు కొరకు జ్వరబడిన వాళ్ళు ఉన్నారు. డబ్బు కొరకు జ్వరబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అంగీతోనే ఉండొచ్చు, వాళ్ళు కూడా బైబిలే పట్టుకోవచ్చు, వాళ్ళు కూడా సువార్త సభల వాక్యం చెప్పచ్చు. కానీ వాళ్ళ బోధ ఏమిటి? వారి బ్రతుకు ఏమిటి? కామాతురత్వము కలిగినటువంటి వారు. పేతురు కూడా హెచ్చరించాడు, వ్యభిచారిని చూచి మానలేని కన్నులు కలిగినటువంటి వారు, దానితో ఏకీభవించేటువంటి వారు. కనుక పరిశుద్ధత లేకుండా యేసు సేవలో ఉన్నవారు ఒకవేళ మతాన్ని కాపాడటానికి వాళ్ళని కాపాడాల్సి వస్తుందని భావిస్తున్నారేమో. కుదరదు. చాలా పెద్ద పదవి బిషప్ అనేది. 100 కోట్లు అమ్మేశాడని అంటారు. జ్వరబడిన వాడు, కృపను నిరర్ధకం చేస్తున్న జ్వరబడినటువంటి వాడు. చెప్పండి, దొంగతనం చేసేవాడు బిషప్ ఎట్లా అవుతాడు? కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏమి హెచ్చరిస్తోందంటే, డోంట్ బిలీవ్ ఎనీవన్. యేసుక్రీస్తును తప్ప దేవుని పేరుట పెట్టుకొని వచ్చిన ఎవరిని చూచి మోసపోవద్దు. కాబట్టి సంఘము ఇప్పుడు తన బోధను కాపాడుకోవటానికి యత్నం చేయాలి. ఆర్సిఎం చర్చ్ నుంచి ప్రొటెస్టాంటిజం స్టార్ట్ చేసిన మార్టిన్ లూథర్ గారు అనేక విషయాలు బిబ్లికల్గా విభేదించాడు. వాటన్నింటి విషయంలో ఒక స్ట్రాంగ్ డాక్ట్రిన్ ప్రమోట్ చేసి ఇచ్చాడు. వాటికి తూట్లు పొడిచారు అనేక మంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థం చేసుకొనని వారు అనేక మంది అనేక రకాలైనటువంటి మాటలను సమాజంలోకి తెస్తున్నారు. శారీరక స్వస్థత విషయంలో దైవ చిత్తాన్ని గుర్తించని వారు మూర్ఖంగా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ప్రజల యొక్క మనోభావాలలోని బలహీనతలతో ఆటలాడుకుంటున్నారు. క్రైస్తవ సన్యాసులు, బోధకులని చెప్పుకుంటున్నవారు జ్వరబడ్డారు గనక జాగ్రత్త అన్నాడు. కానీ మనం అంతా ఒకే ఘాటిని కట్టి మాట్లాడతాం. ప్రపంచ క్రైస్తవ్యం అన్నప్పుడు క్రైస్తవులంతా ఒకటే ఏకంగా. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్లోగన్. ఇదేదో రాజకీయపరమైనటువంటి ఐక్యతా కూటమిలు కాదు ఇవి. విశ్వాసి ప్రత్యేకంగా ఉండాల్సిందే. హీ మస్ట్ సెట్ హిమ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్ అండ్ ఈవిల్ డూయర్స్. ఖచ్చితంగా. కొందరు రహస్యముగా జ్వరబడ్డారు. వారు భక్తిహీనులు, దైవ కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తారు. ఏలీ కుమారులు సమూయేలు గ్రంథంలో దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబములో నుండి ఆ భాగ్యమును వినియోగించుకుంటూ దైవ సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ మందిరమునకు వచ్చిన స్త్రీలతో వ్యభిచారము చేస్తూ వచ్చారు. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, పొలిటికల్గా కానీ రిలీజియస్గా కానీ కొన్ని చోట్ల వృత్తిపరమైనటువంటి సందర్భాల్లో కానీ ఆకర్షితమవుతున్నటువంటి పరిస్థితుల మధ్య
జయించు ఆత్మను గనుక మనం దేవుని యందు అభివృద్ధిలో ఉండకపోతే ఇటువంటి పాడు పనులే సంభవిస్తాయి. ఇవాళ చారిత్రాత్మకంగా చరిత్రలో లేకుండా పోయిన అనేక మంది సేవకులను గురించి మనకు సాక్ష్యాలున్నాయి. మనం విస్తుపోతాం దేవుని ముందు నుంచున్నప్పుడు, అయ్యో ఈ సేవకుడు ఇట్లాంటి వాడా అని, ఈ బోధకుడు ఇట్లాంటి వాడా అని. అపవాది గురుగులను గోధుమ పొలములో విత్తేశాడు. అది యేసు ప్రభు ఉన్నప్పుడే చెప్పాడు, గురుగులు విత్తబడతాయి. వనము గోధుమల వనము విత్తనములు దొంగ వచ్చి విత్తాడు. అపవాది విత్తనము సంఘాలలో మొలకెత్తుతూ కనబడుతున్నాయి. సంఘములో అపవాది యొక్క మొక్కలున్నవి, అవి వృక్షాలు అవుతున్నాయి. సహోదరుడా, సహోదరి, బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఈ సంగతులన్నీ మీకు ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమిటంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను నమ్మని వారు తరువాత నాశనమయ్యారు. ప్రభువే వారిని నాశనం చేశాడు. మరియు ప్రధానత్వము నిలుపు కొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు. ఆ ప్రకారముగా సొదొమ గొమొర్రాల వారి చుట్టుపట్ల ఉన్న ప్రదేశాలు వీరి వలనే వ్యభిచారము చేయించు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవిస్తూ దృష్టాంతముగా ఉంచబడ్డారు. ఎగ్జాంపుల్ ఏమిటి, ఉదాహరణ ఏమిటి అంటే, ఇక్కడ ఏమిస్తున్నాడు? 3 ఉదాహరణలు ఇచ్చాడు. దేవుడు తన వాగ్దానము చొప్పున అబ్రహామునకు ఇచ్చిన మాట చొప్పున ఐగుప్తు దేశములో నుండి వారిని విమోచించి కనాను దేశానికి తీసుకొస్తున్నాడు. బై బర్త్ జ్యూ, పుట్టుకతో యూదుడైన వాడు, ఇజ్రాయేలీయుడైన వాడు విమోచించబడ్డాడు. యాకోబు యొక్క టోటల్ ఫ్యామిలీ అక్కడే ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న యాకోబు కుటుంబం అది. యాకోబు కుటుంబం అక్కడ మనకు 70 మందిగా వెళ్ళి 6 లక్షల కాల్ఫలంగా వృద్ధి చెందారు. వారంతా దేవుని బిడ్డలేనా? అందులో దేవుని బిడ్డలు ఉన్నారు. విశ్వాసముంచని వారు అరణ్యములో రాలిపోయారు. మనం ఒక విషయాన్ని చూస్తే, కనానునకు చేరుటకు లెక్కించబడినటువంటి సమూహంలో 2కే ఛాన్స్ దక్కింది, యెహోషువ, కాలేబు. మిగిలిన వారు అవిశ్వాసము చేత రాలిపోయారు. గుంపు గుంపు కనబడతారు, కానీ రిజల్ట్ అందులో చాలా తక్కువ. రెండవది ఏం చెప్పాడంటే, దేవదూతలను దేవుడు నిర్మాణము చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. కానీ అదే దేవదూతలు లూసిఫర్ నాయకత్వంలో ఏం చేశారు? తమకివ్వబడిన ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టేశారు, పాపం చేశారు. వాళ్ళు దేవుడు వారిని ఉపేక్షించక పాతాళములో తీర్పు దినము వరకు కావలి ఉంచాడు. కట్టిక చీకటి బిలములో కావలిలో పెట్టి ఉంచాడు. దేవుడు పాపము చేసిన వారిని విడిచిపెట్టక కొట్టేస్తున్నాడు. అది చెప్పదలుచుకున్నాడు యోధా. 7వ వచనంలో సొదొమ గొమొర్రా వారు ఏ విధంగా నాశనం అయిపోయారు. లోతు అక్కడున్నాడు. లోతును అతని కుటుంబాన్ని బయటికి రమ్మని దేవుడు ఛాన్స్ ఇచ్చిన వాడుకోలేకపోయారు. వెరీ ఫ్యూ, 3 మాత్రమే బయటకు వచ్చారు. 2 కూతుర్లు ఆయన బయటకు వచ్చారు. ఆ పట్టణాలన్నీ తగలబడిపోయాయి.
కనుక దేవుని తిరస్కరించి పాపములో జీవించువారు నాశనమవుతారు. పాపములో జీవించక పరిశుద్ధులుగా జీవించుటయే విశ్వాసి అని చెప్పబడుటకు ఏకైక దర్పణము, నిర్వచనము. అదొక్కటే రుజువు. లివ్ విత్ క్రైస్ట్, లివింగ్ ది సిన్. పాపమును విడిచి క్రీస్తుతో బ్రతుకుట విశ్వాసి యొక్క భాగ్యము, బాధ్యత. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. It is nothing but the grace of God towards us. ఇవి దృష్టాంతాలుగా ఉంచబడ్డాయి. మీకు ముందే తెలుసు, అయినా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చరిత్ర ఎరుగని వారు లేరు. ఇజ్రాయేలు చరిత్రలో దేవదూతలను గుర్చి, సొదొమ గొమొర్రాలను గుర్చి, ఐగుప్తు నుంచి విడుదలై నాశనమైన వారిని గుర్చి ఎరుగని వారు లేరు. బట్ రిమైండింగ్, జ్ఞాపకం చేసుకోండి అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ వచనం, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. మోషే నెబో పర్వత శిఖరము మీద ఒంటరిగా వెళ్ళాడు. దేవుడు అతన్ని కలుసుకున్నాడు. దేవుని మాట చొప్పున మోషే అక్కడ మృతి పొందాడు. అతని శవము దొరకలేదు. అతనిని ప్రభువే సమాధి చేశాడు. తర్వాత వెతికారు, ఆయన సమాధి కోసం దొరకలేదు. ఇప్పటికీ దొరకలేదు. ప్రభువే అతన్ని బరియలు చేశాడు. హీబ్రూ బైబిల్లోని మాట వెర్నాన్ మెగ్గీ రాస్తూ అంటాడు, గాడ్ కిస్డ్ హిమ్. దేవుడు అతనిని ముద్దు పెట్టుకున్నాడు. నెబో పర్వత శిఖరం మీద ప్రత్యక్షమై ముద్దు పెట్టుకుని ఆహ్వానించి తన దగ్గరికి తీసుకున్నాడని. ఆ బాడీ దగ్గర మిఖాయేలు, గాబ్రియేలు మరియు లూసిఫర్, ఆ ముగ్గురు అక్కడ ఏం జరుగుతుందో చెప్పాడు. లూసిఫర్ ఈ సోల్ నాకు చెందింది అని కూర్చున్నాడు అక్కడ. మిఖాయేలు వచ్చి గద్దించి ప్రభు సన్నిధికి ఆత్మను తీసుకున్నాడు. కనుక ఇక్కడ అపవాది క్లెయిమ్ చేస్తాడు ఇట్లాంటి వాళ్ళ కొరకు. దిస్ సోల్ బిలాంగ్స్ టు మీ, హీజ్ ఎ సిన్నర్ అని ఆర్గ్యూ చేస్తాడు. బీ కేర్ఫుల్. వీరైతే తాము గ్రహింపని విషయాలను గురించి దూషించు వారై వివేక శూన్యములకు మృగాల వలె వేటిని స్వభావం ఎరుగుదురో వాటి వలన తాము నాశనం చేసుకుంటున్నారు. తాము గ్రహింపని విషయాలను గురించి మాట్లాడుతున్నారు. వీరు అవిశ్వాసులు గ్రహింపని విషయాలను గురించి, తాము ఎరుగని వాటిని గురించి. ఎట్లా ఎరుగుతారు? వారి కనులు అంధకారములో ఉన్నవి. తమను తామే నాశనం చేసుకుంటున్నారు. బట్ దీస్ పీపుల్ blaspheme all that they do not understand, and they are destroyed by all that they, like unreasoning animals, understand instinctively. పశుశూన్యులు, పశుప్రాయులు, వివేక శూన్యులు, మృగాలకు ఆలోచన లేనట్టు ఆలోచన లేనివారు, సువార్తను గూర్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచన లేనివారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. దే ఆర్ డిస్ట్రాయింగ్ దెమ్సెల్వ్స్. దే ఆర్ డిస్ట్రాయింగ్ దెమ్సెల్వ్స్. వారిని వారే పాడు చేసుకుంటున్నారు, నాశనము చేసుకుంటున్నారు. కనుక ఫ్రీ విల్ ఈజ్ నథింగ్ బట్ accepting the will of God. That is true free will. ఆ డెసిషన్ మేకింగ్కి ఎవరైతే వస్తారో వారు ఫలించు వారిగా ఉంటారు. 11వ వచనం, అయ్యో వారికి శ్రమ. ఎవరు? కయీను నడిచిన మార్గాన నడిచిన వారికి శ్రమ. దేవుని వాక్యము అతని యొద్దకు వచ్చినప్పటికీ లోబడక మనసు చెప్పిన మాట విన్నాడు.
ఈ మధ్యన ఎందుకో చాలా పెద్ద పెద్ద వాళ్ళు నీ మనస్సు మాట విను, సినిమాల్లో కూడా అది విస్తృతంగా పెడుతుంది. నీ మనస్సు మాట విను, నీ మనస్సు ఏం చెప్తే విను, ఇక్కడేం చెప్పిందో కాదు ఎక్కడేం చెప్పిందో విను. అబ్బా, ఏం చెప్పుద్ది నీ మనస్సు? నీకేం చెప్పుద్ది? నీ మనస్సు పాపపు నియమముతో నిండింది. ఏం చెప్పుద్ది నీకు? దేవుని దగ్గరికి వెళ్ళమని చెప్పుద్దా? వెళ్ళొద్దు, ఈ రీజన్స్ ఉన్నాయని చెప్పి నిన్ను భ్రష్టుని చేస్తుంది నీ మనసు. మనసు మారి నూతనమై రూపాంతరం చెందితే తప్ప ప్రయోజనం లేదు. నీ మనస్సు నిన్ను మోసం చేస్తుంది. హృదయం అన్నింటికంటే మోసకరమైంది అన్నాడు. అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడన్నాడు ఇర్మియా గ్రంథంలో. అవును, వ్యాధి కలిగిన మనస్సుది, పాపమును గుర్తించలేని మనసు, ప్రభువును అంగీకరించలేని మనసు. వీటి చేత నిన్ను నీవు నాశనం చేసుకోవద్దు. బిలాము తప్పు త్రోవలో నడిచాడు, ఆత్రంగా పరిగెత్తాడు. కోరహు కుమారుడు తిరస్కారం చేశారు. ఈ చరిత్ర ఇజ్రాయేలీయులకు తెలియనిది కాదు. వీరు నిర్భయంగా మీతో భోజనం చేశారు, తమ్మును తాను నిర్భయంగా పోషించుకున్నారు. మీ ప్రేమ విందుల్లో వీళ్ళు పాల్గొన్నారు. దొంగ మెట్టలుగా ఉన్నారు వీళ్ళు. గాలి చేత ఇటు అట్టుకుంటే నిశ్చలమైన మేఘాలుగా, కాయలు రాని ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పళ్ళగించబడి చెట్లుగా ఉన్నారు. తమ అవమానమును నొరగ వెళ్ళగక్కువారే సముద్రకు ప్రచండమైన అల్లగాను, మార్గము తప్పి దిక్కును చుక్కలుగాను ఉన్నారు. గాఢాంధకారం నిరంతరం వీరి కొరకు భద్రం చేయబడింది. రేపు చెబుతానండి 11వ వచనం నుండి మాట. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యమైన బిడ్డలు దీవించము. యేసు నామమున పరిస్థితులను అప్పగించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.